హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే సింపుల్గానే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. మా వారే చేశారు పూజ కూడాను. నాకు కొంచెం ఫీవర్గా ఉంది ఫ్రెండ్స్, అందువల్ల నేను కొంచెం వీడియోస్ అవి కూడా 2 days నుంచి పెట్టలేకపోతున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వాల్సినవి అయితే చాలా ఉన్నాయి. మా వారు అయితే ఇంకా పూజ చేసుకున్నారు. ఈరోజు ఇంకా ఏ టిఫిన్ చేయాలన్నా నాకు ఏమి చేయబుద్ధి అవ్వట్లేదు. ఇడ్లీ పిండి ఉంది కానీ చట్నీ చేయాలి. చట్నీ లేనిదే మా వారికి ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. వేరే ఏ చట్నీ వేసుకు తినాలన్నా అంత ఇష్టపడము ఇద్దరం కూడాను. ఇంకా అట్టు వేయాలన్నా నాకు ఎందుకో తినబుద్ధి అవ్వలేదు. అందుకే ఇంకా కరాచీ నూక అంటారు, కొంతమంది బొంబాయి రవ్వ అంటారు కదా. ఎక్కువగా మన సైడ్ బొంబాయి రవ్వ అని అంటాము. ఆ బొంబాయి రవ్వతో ఉప్మా అయితే చేస్తున్నాను. ఈ ఉప్మా అయితే మా ఇద్దరికి ఇష్టమేనండి. ఈ ఉప్మా కొంచెం పలచగా ఉంటేనే ఇష్టంగా తింటాము. ఉప్మా నూకైతే ఒక చిన్న గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ ఉప్మా నూకతో ఇంకా ఉప్మా చేద్దామని చెప్పి. ఈరోజైతే వాతావరణం కొంచెం కూల్గా ఉందండి. కొంచెం ఎండ వస్తుంది, అలాగే మబ్బుగా ఉంటుంది, కొంచెం కొంచెం చినుకులు పడుతున్నాయి, అలా ఉంటుంది. వాతావరణం మార్పిడి వల్ల కూడా హెల్త్కి కొంచెం దాని మీద ప్రభావం ఉంటుంది కదా. ఈ 2 రోజుల నుంచి అయితే కొంచెం లైట్గా ఫీవర్గా ఉందండి. ఒళ్ళు నొప్పులు అవి పెద్దగా ఏమీ లేవు, కానీ ఫీవర్ అయితే ఉంది, కొంచెం కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడైతే కొంచెం లెగిసి నేను పనులు అవి చేసుకోగలుగుతున్నాను. ఇంక ఎంత మనకి హెల్త్ బాగోపోయినా మనం లెగిసి చేసుకోగలిగితేనే కొద్దిగైనా మనం పనిలో పడి మనకి హెల్త్ బాగోలేదనే విషయం మనం మర్చిపోవచ్చు. అలాగే పడుకుని ఉంటే మనకి హెల్త్ బాగోలేదు అనే ఫీల్తోనే ఉంటాము. వీలైనంత వరకు ఎంత హెల్త్ బాగోపోయినా సరే లేచి ఏదో ఒక పని చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇంకా ఉప్మా చేయడానికి అయితే ఒక గరిటెడు ఆయిల్ అయితే వేసుకున్నానండి. మనకి జ్వరంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే నోరు బాగోపోయిన ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినాలన్నా తినబుద్ధి అవ్వదు కదా. కొంచెం వేరుశనగుళ్ళు, అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఉప్మాకి మేము ఎక్కువగా కోసే ఉల్లిపాయలు అయితే పొడవుగానే కోస్తూ ఉంటాం. ఒక్కొక్కరు అయితే చిన్న చిన్న ముక్కలుగా కూడా కోస్తారు. మీకు ఎలా ఇష్టమైతే అలా కోసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను, అలాగే కరివేపాకు, కొంచెం అల్లం కూడా వేస్తున్నాను. ఉప్మా కంపల్సరీ అల్లం ఉంటేనే బాగుంటుంది. క్యారెట్ అలాంటివి ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు, బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. అవి ఏమి వేయట్లేదండి, అలా సింపుల్గానే చేస్తున్నాను. ఇంకా ఈ రోజైతే ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయండి, బెండకాయలు ఉన్నాయి. బెండకాయ అయితే తినకూడదు అంటారు కదా జ్వరం మీద, అందుకు బెండకాయ ఏమీ చేయట్లేదు. ఉల్లిపాయ పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను, నోటికి తవ్వక బాగుంటుందని. ఇంకా చాలామందికి తెలిసిన అదే కదా అని చెప్పి ఇంకా ఆ రెసిపీ అయితే నేను చూపించట్లేదండి. ఇదైనా ఏదో ఒక వీడియో పెట్టాలి, నేను అసలు ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటారు కొంతమంది అయినా అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉప్మా నూకన్నా ఇంకా టిఫిన్ చేద్దాం, ఉప్మా చేసుకుని ఇంకా ఉప్మా నూకతో చేసేదే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు పెడదామనే ఉద్దేశంతో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఈ ఉప్మా అయితే ఇంట్లో ఇష్టంగానే తింటారు కనుక. కొంచెం హెల్త్ బాగోనప్పుడు అయితే వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉంటున్నాయండి. ఈ మధ్యకాలంలో వీడియోస్ అనేది నేను ప్రాపర్గా కూడా చేయలేకపోతున్నాను. ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటానే ఉంటుంది. ఇంట్లో ఇల్లు అవి సర్దుకోవడం, కొంచెం మా వారికి హెల్త్ బాగోపోవడం, తర్వాత నాకు హెల్త్ బాగోపోవడం, అలాగే ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది. కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంటున్నాయి. అవి ఉన్నప్పటికీ కూడా అది ఏ పెద్ద పట్టించుకున్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. పట్టించుకోకుండా ఉండగలిగితేనే మన జీవితంలో మనం ముందుకెళ్తాం. నేను ఎప్పుడు డబ్బు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి సొల్యూషన్ ఏంటని ఆలోచించి దాన్ని పరిష్కారం అయితే ఏదో ఒక రకంగా తీర్చుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. దాని గురించి ఆలోచించి మనసు అది పాడు చేసుకుని మన హెల్త్ పాడు చేసుకోవడం కన్నా అది ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాని గురించి కొద్దిగా సొల్యూషన్ వచ్చే వరకు ఆలోచించి దాని తర్వాత దాన్ని నేనే సాల్వ్ చేసుకుంటానండి. ఏదైనా సరే పెళ్ళి అయిన తర్వాత మనంతటా మనంగానే ఏదైనా బ్రతకడం నేర్చుకోవాలి. హస్బెండ్ అండ్ వైఫ్ తల్లిదండ్రుల దగ్గరికి కానీ, లేదా అన్నదమ్ముల దగ్గరికి కానీ, లేదా ఎవరితో అయినా సరే కొన్ని విషయాలు షేర్ చేసుకోకపోవడమే బెటర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, వాళ్ళ మనసు బాధపడుతుంది. ఏదైనా సరే మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ మొక్కలకైతే కొంచెం నీళ్ళు అయితే జల్లుతున్నాను. వర్షం వస్తుంది, కొంచెం తగ్గుతూ ఉంది. ఈ మొక్కలు సింపుల్గానే పెంచుకుంటున్నానండి. ఎందుకంటే ఇంట్లో మొక్కలు కూడా ఎక్కువగా పెంచనివ్వరు, రెంటెడ్ హౌస్ కదా. అందువల్ల ఈ మందార చెట్టుకి అయితే పువ్వులు పూసినప్పుడల్లా నేను దేవుడికి పెడుతూ ఉంటాను. డైలీ ఏవో పువ్వులు పూస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి వచ్చిందండి ఒక కప్ అయితే, అదైతే వెళ్ళడం లేదు. అంత తరిమి కొట్టినా సరే దాన్ని ఎందుకు పాపం ఇబ్బంది పెట్టడం అనే దాన్ని అయితే అలాగే ఉంచేస్తున్నాను. అది వెళ్ళినప్పటికీ వెళుతుందనే ఉద్దేశంతో. ఏ జీవనైనా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది మన మీద కూడా తర్వాత ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను ధ్యానం అది చేస్తూ ఉంటాను కదా, అందువల్ల ఆ జీవిని ఇబ్బంది పెట్టకూడదని
అనుకుంటూ ఉంటాను. కాకపోతే నాన్ వెజ్ అనేది మా వారి కోసం, ఇంట్లో వాళ్ళ కోసం మళ్ళీ ఆయనకి హెల్త్ బాగోకపోవడం వల్ల తినవలసి వస్తుంది. కాకపోతే దాని మీద అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదండి. వీలైనంత వరకు అది తగ్గించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఇంకా చిన్నగా ఉండే మొక్కలు అయితే అవేనండి. ఉప్మా అయితే ఉడికిపోయింది. దీన్ని అయితే దించేసుకుని కొంచెం మా వారికి కొంచెం పంచదార వేసి ఇచ్చేయడమే. నేనైతే ఆవకాయ పచ్చడి ఉంది, ఒక చిన్న ముక్క వేసుకుందాం అనుకుంటున్నాను. పుల్లగా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.